పోలవరం ప్రాజెక్టు మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్స్ అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఇప్పటికే క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు 3 సార్లు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి షెడ్యూల్కు అనుగుణంగా జరుగుతున్నాయన్నారు. డివాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. వర్షాకాలంలో కూడా పనులు చేసేలా బట్రస్ డ్యామ్ పనులు పూర్తి కావచ్చాయన్నారు. 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నామన్నారు నిమ్మల రామానాయుడు. పోలవరం పనులు పూర్తవుతుంటే మరి అక్కసుతోటి ఏదైతే ఈ పోలవరం పనులు పూర్తవుతూ ఉంటే చూడలేనిటువంటి వారలేని తనంతో ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఈ పోలవరం మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. అందులో పర్టికులర్గా ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఏదైతే డిజైన్స్కి మరి వ్యతిరేకంగా 0.9 మీటర్సే ప్యానల్ వేస్తున్నారని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళ అవినీతి పత్రికలో. ఇప్పుడే మీ మీడియా మిత్రులే మీరు చూసారు ఏదైతే వేసేటువంటి ప్యానల్ ఏదైతే డయాఫ్రమ్ ప్యానల్ ఏదైతే ఉందో మీకు ఆ బావర్ కంపెనీ వాళ్ళే చూపించారు 1.5 మీటర్స్ అని. అంటే ఈ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ప్యానల్ మందమైనా సరే 1.5 మీటర్స్కి 1 సెంటీమీటర్ కూడా తక్కువ.